రష్మిక మందాన ప్రస్తుతం స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్న ఈ తార కన్నడ సినిమాల ద్వారా తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం టాప్ లాంగ్వేజ్ సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన మెరుస్తూ సూపర్ హిట్ సినిమాలు అందుకుంటోంది. రీసెంట్ గా హిందీ యానిమల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. రణ్బీర్ కపూర్ జంటగా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప 2తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఇక ఆమె చాలా చిన్న వయసులోనే కోట్లకు కూడబెడుతోందని ఇండస్ట్రీలో టాక్. 27 ఏళ్లకే కోటీశ్వరాలుగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇల్లున్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక సినిమాలో నటించడమే కాకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తోంది రష్మిక మందాన. మరీ ముఖ్యంగా ఆమె తన సినిమాల్లో సంపాదించిన డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దాంతో తన ఆస్తులతో పాటు సంపాదన కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. ప్రస్తుతం రష్మికకు 70 కోట్లకు పైగానే ఆస్తులున్నాయని సమాచారం. రష్మిక ఆస్తులకు సంబంధించి అసలు నిజం తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆస్తులపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి Q3, మెర్సిడీస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హుండాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజ్ లో వరుసలో ఉన్నాయట. రష్మికకు ఇష్టమైన కార్ ఆడి Q3. అధునాతన ఫీచర్లతో కూడిన జర్మన్ SUV ఆమె ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఇక కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన రష్మిక 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వెంటనే ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. చలో సినిమాతో తెలుగు పరిశ్రమలకు వచ్చిన ఆమె విజయ్ దేవరకొండ జోడీగా 2 సినిమాలు చేసింది. ఈ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది బ్యూటీ. విజయ్ తో చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ అవగా డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ అయింది. రష్మిక, విజయ్ దేవరకొండల కెమిస్ట్రీ గీతా గోవిందం సినిమాతో బాగా సెట్ అయింది. ఈ సినిమా నుంచి వీరు ప్రేమలో ఉన్నారని రూమర్స్ ఉన్నాయి. ఇప్పటికీ వీరిపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించింది రష్మిక. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్రనటుల సరసన నటించి తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది రష్మిక. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కోలీవుడ్ మార్కెట్ ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు, తెలుగులో 2 సినిమాలు మరియు హిందీలో 3 సినిమాలు చేస్తోంది. వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసింది రష్మిక. గత ఏడాది వరకు సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న రష్మిక ప్రస్తుతం 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట.